వీడేంటి ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లాగా తెగ ఫీల్ అయిపోతున్నాడు? హలో, మన అగ్రిమెంట్ ఏంటి? నువ్వు నాకు డబ్బు ఇచ్చేయి, నేను నీకు పర్మిషన్ ఇచ్చేస్తాను. అర్థం కాలా? మనీ హియర్, పర్మిషన్ దేర్. ఓకే? ఇంగ్లీషోడా మజాకనా? ఓకే ఓకే. ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి డేంజర్ అని ఎవరు అనకముందే త్వరగా ప్రెస్ వాళ్ళని పిలిపించి ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి దక్కిన లక్కీ ప్రైజ్ అని ప్రచారం చేయిద్దాం. నీకు అబద్ధం చెప్పడం కొత్త ఏంటి? మీ అందరికీ నమస్కారం. ఇక్కడికి నేను మిమ్మల్ని సడన్ గా పిలిపించగానే ఆసక్తికరమైన రాజకీయ వార్త చెప్తాననుకుని ఉండొచ్చు, కానీ అలాంటిదేమీ లేదు. అంతకంటే ముఖ్యమైన ఒక శుభవార్త. గత పాలనలో పారిశ్రామిక రంగంలో 6వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 2వ స్థానంలో ఉందని మీకు తెలుసు. మొదటి స్థానానికి రావాలంటే ఇంకా కొన్ని పరిశ్రమలు రావాలి. అందుకని మొదటి ప్రయత్నంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న యాంజాల గ్రామంలో వాటర్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలే గాక ఉపాధిని కూడా కల్పించే నీళ్ల ఫ్యాక్టరీ. నీళ్ల ఫ్యాక్టరీయా? అవును, మినరల్ వాటర్ ఫ్యాక్టరీ. ఇండియా లాంటి పేద దేశాల్లో 80% వ్యాధులు మనం తాగే నీటి వల్లే వస్తున్నాయని ఒక మెడికల్ రిపోర్ట్ చెప్తోంది. 1 మినిట్. మన రాష్ట్రానికి నీళ్లు అవసరమే, నేను కాదనడం లేదు. కానీ సడన్ గా ఫ్యాక్టరీకి పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు? అది ప్రైవేట్ వాళ్ళకి. అదే చెప్పానుగా, పారిశ్రామిక రంగంలో 2వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లే ప్రయత్నం అని. దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఈ ఫ్యాక్టరీ నీళ్లు లేని వాళ్ళకి ఇవ్వడానికి కాదు, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి. మనుషులకి నీళ్లు చాలా అవసరం, అది ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఆ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ ఎందుకని అడుగుతున్నాను. ఏవయ్యా, వీడు అపోజిషన్ పార్టీ పత్రిక విలేకరా? కాదండి, ఇతను ఎవరెస్ట్ పత్రిక విలేకరి తిలక్. ఓహో, మీరు చేసేవి ఆధారం లేని ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ ఏ పరిశ్రమలు పెట్టాలో ఒక కమిషన్ వేసి విచారణ జరిపించి వాళ్ళిచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం ఈ పర్మిషన్ ఇచ్చింది. ఆ గ్రామం అక్కడి రైతులకి జీవనాధారం. అక్కడున్న నీళ్లను కొల్లగొట్టడం తప్పని చెప్పడానికి ఏ వివరాలు అవసరం లేదు. నీకు భయపడి ఈ పథకాన్ని మార్చడం కుదరదు. ఫ్యాక్టరీ వస్తుంది, దానివల్ల ప్రజలకి మంచో చెడో తర్వాత చెప్పు. అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది. మీరు చెప్తున్న ఆ ఫ్యాక్టరీ ఆ గ్రామంలో నిర్మిస్తే ఆ చుట్టుపక్కల భూమి అడుగునున్న నీరు కొంచెం కొంచెంగా తగ్గి ఆ ఏరియా అంతా ఎడారుగా మారుతుంది. అది మాత్రమే కాదు, ఇలాంటి ఫ్యాక్టరీలు అన్ని జిల్లాల్లోనూ పెడుతున్నట్టు చెప్పారు. అంటే మొత్తానికి మన రాష్ట్రాన్నే ఎడారుగా మారుస్తారన్నమాట. వండర్ఫుల్ స్కీమ్, కీప్ అప్. మిస్టర్, ప్రభుత్వ పథకాల్ని పత్రికలకు తెలియజేయడం మా బాధ్యత, దాన్ని ప్రజలకు తెలియజేయడం మీ పత్రికల వాళ్ళ బాధ్యత. అది మంచో చెడో ప్రజలే నిర్ణయిస్తారు. అసెంబ్లీలో లాగా ప్రశ్న మీద ప్రశ్న వేయకు. నువ్వెవరి మనిషివో నాకు తెలుసు. నేనెవరి మనిషిని కాదు, ప్రజల మనిషిని. ప్రజలంతా మా వైపు ఉన్నారు. అది మీ రంగు బయటపడే వరకే. రేపు మా పత్రిక వస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ న్యూస్ మన 8 కాలం న్యూస్ గా వేసుకుందాం. రేపటి హెడ్లైన్స్ రెడీ. 3 ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి, ముందు ఇవి చూడండి. ముఖ్యమైన మ్యాటరా? ఏంటది? నంబర్ 1, ప్రముఖ నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం. నంబర్ 2, దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వ్యభిచార సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర నెక్లెస్, థ్రిల్లింగ్ న్యూస్. నంబర్ 3, విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం, పోలీస్ అధికారుల ఎంక్వైరీ. ఇవన్నీ మన పత్రికలు వేయదగ్గ వార్తలు కావు. వీటికంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది. వీటికంటే ముఖ్యమైన న్యూసా? ఏంటది? యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ, దానివల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్. ఏంటి నువ్వు అనేది? ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, నేను కాదనడం లేదు. కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాల మాట ఏంటి? ఏం నష్టాలు? యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు 50 అడుగుల లోతులో ఉంది. ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం మొదలెడితే 100 అడుగులు, 200 అడుగులు, ఆ తర్వాత 500 అడుగుల వరకు వెళ్లొచ్చు. ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి? ఒక్క రైతు కుటుంబం బాధపడ్డాన్ని చూస్తూ ఊరుకోలేను. ఈ రోజు యాంజల, రేపు శంషాబాద్, ఆ తర్వాత ఇంకో ఊరు. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది. అలా జరగకూడదంటే మనం ప్రకృతిని అనుసరించిపోవాలి. అలా పోనందు వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. గుజరాత్ లో భూకంపం, కాశ్మీర్ లో భూకంపం, ఆంధ్ర తమిళనాడులో సునామీ. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని వీధిని పడ్డారు. దీనికి అంతటికే కారణం ఎవరు? స్వార్థపరులే కదా.
ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ న్యూస్ వేద్దాం అంటున్నాను. నువ్వు చెప్పేదంతా కరెక్టే తిలక్, కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడు. ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది. రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే, కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే. నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను. లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్ మ్యాన్, నాట్ కరప్ట్ పొలిటీషియన్. తిలక్, అద్భుతంగా చెప్పావు. ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం. నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు పడేవాడిని. ఇప్పుడు నమ్మకం కుదిరింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్, ఇదే రేపటి మన హెడ్లైన్. ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్న నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ని వేయొద్దని ఎలా అనగలిగావు? సారీ, నేను ఆ మంత్రి చేసే అక్రమాల్ని ఖండించొద్దని చెప్పట్లేదు. అతని గురించి నీకు బాగా తెలుసు. మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్కి వచ్చి బెదిరిస్తున్నారు. ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి చైర్స్ అవి విరగొడతారు, కిటికీ అద్దాలు పగలు కొడతారు. అందుకు కాదు నా బాధ. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతని వల్ల అతని రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. థ్యాంక్స్. కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను. అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా? వై నాట్? ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా. అది లక్ష్యం కోసం పోని. చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు, వీరులకే ఉంటుంది. నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. అన్నా 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 పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు, చదువుతా నేను. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్, నీళ్ల ఫ్యాక్టరీల వల్ల ఆంధ్రప్రదేశ్కు రానున్న ముప్పు. రేయ్, కూర్చోరా. ఎందుకు టెన్షన్ పెడతావు? ఇవిగో ఈ పేపర్స్ చూడు. పారిశ్రామిక రంగంలో విప్లవం. ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ప్రథమ రాష్ట్రంగా విలసిల్లుతుంది. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు. ప్రభుత్వ విజయం. అరే వదిలేయన్నా, నేను పేపర్ చదవటం కాదు, ఆంధ్రప్రదేశ్ ఈ మ్యాటర్ చదువుతోంది. ఇది చాలదన్నట్టు అడ్డమైన వెధవులందరూ ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. మీరు ఇంకొక రౌండ్ వేసుకోండి అన్న, నేను వెళ్ళండి వేసేసి వస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఆ తిలక్ సాధారణ వ్యక్తి కాదు. తప్పకుండా మనం ఏదైనా చేస్తామని అతను హుషారుగా ఉంటాడు. ఇప్పుడు మనం అతన్ని ఏమైనా చేస్తే అది పెద్ద సమస్య అయ్యి అసెంబ్లీ వరకు వెళుతుంది. అంటే వాడు రాసిన చదివి సంతోషించమంటారా? వద్దొద్దు, లేపేసేయ్. నేను చెప్పింది అదేనన్నా. కానీ వాణ్ణి కాదు, ఆ మేధావి సత్యమూర్తిని. వాడినేసేస్తే ఆ తర్వాత పత్రికని ఎవరు నడుపుతారు? ఆ అనాథలకు తోడుగా ఎవరుంటారు? అందుకే చెప్తున్నాను, మెయిన్ ఆఫ్ చేయి. లైట్లు వాటికవే ఆరిపోతాయి. నాన్నగారు ఎక్కడ? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్ కా? మనం అష్టలక్ష్మి గుడికి వెళ్తున్నాగా, నాన్నగారు చెప్పలేదా? కూడిక నేనెందుకు? ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి. సప్లిమెంట్ అది రెడీ చేయాలి. నేను రావట్లేదు, మీరు వెళ్ళరు. రేయ్, నాన్న, రంగయ్యకి ఫోన్ చేసి చెప్పానులే, తను చూసుకుంటాడు. నువ్వేం వరి అవ్వకు. గుడికి వెళ్దాం పద. నాన్న నేనెందుకు నాన్న గుడికి? మీరు వెళ్ళరండి. చెప్పిన మాట కదరా. నిన్న ప్రెస్ క్లబ్ కి వెళ్ళాను. అక్కడ రామ్మూర్తి కలిశాడు. ఆయన మన భవానీ గురించి ఎంతగానో అడిగాడు. ఆయన ఎందుకు భవానీ గురించి అడగాలి? వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు లీవుల్లో ఇక్కడికి వచ్చాడు. తిరిగి అమెరికా వెళ్లేలోగా అతనికి పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నాడు. నానా, ఏమిటి నానా, నా పెళ్లికి ఇప్పుడు ఏమంత తొందర? అవును కదా, చెల్లయ్యకి అంత వయసు ఏమైందని? దానికి వయసు అవ్వలేదురా, నాకు అవుతోంది కదా. కొన్ని విషయాలు ముందుగా నిర్ణయించి పెట్టుకుంటేనే టెన్షన్ లేకుండా ఉంటుంది. మన రామ్మూర్తున్నాడే, గురు శుక్రవారాల్లో అష్టలక్ష్మి గుడికి వెళ్తుంటాడు. ఇవాళ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు. మనం వెళ్దాం. దైవ దర్శనం అయినట్టుంటుంది, వాళ్ళ అబ్బాయిని చూసినట్టుంటుంది. ఇప్పుడు చెప్పారే, ఇది కరెక్ట్. ఇలా చెప్తేనే కదా నాకు అర్థం అవుతుంది. అర్థం కాగానే సరిపోదురా. అమ్మాయికి అన్నము నువ్వే అన్ని విషయాలు దగ్గరుండి మరీ జరిపించాలి. ఏంటి భవాని, పెళ్లి మాట ఎత్తగానే అలా సైలెంట్ అయిపోయావేంటి? హ్యాపీగా ఉండాలి. నీ రూట్ క్లియర్ అయిందని నువ్వు జాలీగా ఉన్నావు. ఊరుకో. ఏంటమ్మా అది? అదేమిటంటే, రై, నువ్వు మాట్లాడుకో, నువ్వు చెప్పమ్మా. అన్నయ్యకి మేఘనకి ఒక ఇది. ఏంటి నిజమేనా? నిజమేనా? ఇప్పుడు తృప్తేనా? చెప్పు రంగయ్య. చెప్తాను. రంగస్వామి రాలేదా? ఇంకెవరున్నారు? సరే, నేను తిలక్తో మాట్లాడి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. చూడు తిలక్, మెకానిక్ రంగస్వామి రాలేదు, మెషిన్ రిపేర్ అయింది. ఆ సంగతి నాకు వదిలేయండి అన్న. మీరు అబ్బాయిని చూసిరండి. అలాగే, వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తగా వెళ్ళి. ఏ భవానీ, పెళ్లి కొడుకుని బాగా చూసిరా. అలాగేలే. సనత్ నగర్కి వస్తావా? వస్తాను సార్.
బండిని ఎవరో గుద్దేసేటట్టు వస్తున్నారా